అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూరా రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు మీ పొలిటికల్ లైఫ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం సార్. అసలు మీకు పొలిటికల్గా ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది సార్? అంటే నేను వైద్య విద్య కర్నూలు మెడికల్ కాలేజ్ చదివినాను. అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్స్ అయిపోయిన తర్వాత నేను నియోజకవర్గంలో ప్రధాన మండలమైన ఎర్రగుంట్ల మండలంలో ప్రాక్టీస్ పెట్టాను. ఎర్రగుంటలో నాకు మంచి ప్రాక్టీసే ఉండేది. 4-5 సంవత్సరాలు ప్రాక్టీస్ అయినాక 77లో ఎన్నికలు వచ్చినాయి. ఊట్కూరు రామరెడ్డి గారని మా మామ పార్లమెంటుకి కంటెస్ట్ చేసినారు. అయితే అప్పుడు ఇందిరా కాంగ్రెస్ హవా నడిచింది కాబట్టి ఆయన 6,000 ఓట్లతో ఓడిపోయినారు. ఒక్క నీలం సంజయ్ రెడ్డి మాత్రం నంద్యాల నుంచి గెలిచినారు జనతా పార్టీ తరఫున. ఈయన కూడా చాలా నేరో మెజారిటీతో ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత నీలం సంజయ్ రెడ్డి గారు కమలాపురం నిలబడు మంత్రి అవుతావులే అని చెప్పి ఆయనకు ఎమ్మెల్యేకు నిలబడమని జనతా పార్టీ తరఫున టికెట్ ఇప్పించినారు. అప్పటికే కమలాపురంలో వెంకటరెడ్డి గారు అని ఉన్నారు, ఆయనకు గ్రూప్ ఉన్నది. వారు ఆశించుకున్నారు, ఆయన కుటుంబంలో జనతా పార్టీ టికెట్ తీసుకోవాలని ఆశించుకున్నారు. రాకపోయేసరికి నిరాశ చెంది వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసినారు. అప్పటికి మేమందరం కూడా బసిరెడ్డి గ్రూప్ అని ఉండేది, ఆదినాయుడు గ్రూపు 2 వర్గాలు జిల్లాలో ఉండేవి. మేమంతా బసిరెడ్డి గ్రూప్ తరఫున ఆ వెంకరెడ్డి గారి గ్రూప్లోనే ఉన్నాము. ఇంకా మాకు మేనమామ కాబట్టి 78లో ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు మేము ఆయనకు సాయం చేయాల్సి వచ్చింది. ఆయన వెంకటరెడ్డి గారు వాళ్ళ బామర్దిని నిలబెట్టినారు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినారు. సీతారామయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినారు. అయితే ఆయన గ్రూపు సమితి ప్రెసిడెంట్గా ఉన్నాయి కాబట్టి ఆయన శివారెడ్డి గారు గెలిచినారు. అప్పుడు 1,500 2,000 మెజారిటీతో గెలిచినారు. ఓడిపోయిన తర్వాత 2 గ్రూపులుగా చీలిపోయినాం. ఈ వెంకటరెడ్డికి వ్యతిరేకమైన గ్రూప్ అంతా నన్ను ప్రముఖంగా మొదలుపెట్టారు. వైద్యుడిగా ఉండడం అయితేనేమి, మా మామగారికి 4-5 గ్రామాల్లో పట్టు ఉండడం వల్ల అయితేనేమి, ఎర్రగుంట్ల మండలంలో పలుకుబడి ఉంది కాబట్టి నన్ను చూడడం మొదలుపెట్టారు. ఇంత లోపల 78లోనే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. అదే జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయి పార్లమెంట్ ఎలక్షన్. అప్పుడు జనతా పార్టీ తరఫున మూర్తి గారు అని నిలబడినారు. లోక్దళ్ తరఫున బసిరెడ్డి గారి కుమారుడు రఘు గారు లోక్దళ్ తరఫున నిలబడినారు, రఘునాథ్ రెడ్డి గారు. ఈ కందులో రెడ్డి అంటే వెంకటరెడ్డి గారి బామర్ది వియ్యంకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినారు. నేచురల్గా వాళ్ళ బంధువు కాబట్టి వాళ్ళు చేసినారు. ఇప్పుడు ఈ గుంపు అంతా ఉన్నది కదా, గ్రూప్ అంతా కలిసి ఏం చేస్తామని కమలాపురంలో సమావేశమైనాము. సమావేశమైనప్పుడు ఉన్నది ఇద్దరే కదా, జనతా పార్టీ తరఫున మూర్తి గారు ఉన్నారు, లోక్దళ్ తరఫున రఘు గారు ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి చేస్తేనే మనకు బాగుంటుంది, మనం అందులో చేయలేం కదా, మేమంతా వ్యతిరేకమైన గ్రూపు, మీరు వ్యతిరేకమైనారు కాబట్టి అని ఒక 4 పెద్ద మనుషులను, నన్ను, మా మేనమామ గారు రామరెడ్డి గారితోనూ, ఇంకొక ఆయన ప్యూర్ రెడ్డి గారితోనూ ఆలోచన చేసి డిసైడ్ చేయమన్నారు. డిసైడ్ చేయమంటే మేము కడపకు పోయినాం. కడపకు వెళ్ళినప్పుడు అది ఏదో సాయంకాలం రమ్మన్నారు. ఈ లోపల మేము ప్రతాప్ లాడ్జ్ అని ఇప్పటికీ నాకు గుర్తు, అక్కడ ఒక 35 రూమ్ నెంబర్లో దిగినాం. 36లో కొండాపురం ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా జనతా పార్టీ తరఫున గెలిచినాడు ఎమ్మెల్యేగా. ఆయనకు కందులో రెడ్డి గారికి ఏదో ప్రాపర్టీకి మైన్స్కి సంబంధించి డిస్ప్యూట్ ఉన్నది, అది పంచాయతీ నడుస్తున్నది. ఏం వచ్చినారని మమ్మల్ని అడిగినారు. ఇట్లా వచ్చినామంటే మధ్యాహ్నం దాన్ని ఏం మాట్లాడలేదు, మధ్యాహ్నం తర్వాత మాట్లాడదామన్నారు. అంత లోపల వాళ్ళ పంచాయతీ ఏదో పరిష్కారం చేసుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడినాం. మేము కూడా కలిసి చేద్దాము, అందరం కలిసే చేద్దాము, మేము జనతా పార్టీలో ఉన్నాం, జనతా పార్టీ చేస్తే బాగుంటుంది, మూర్తి గారు కదా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, బాగుంటుంది అని మేము ఆలోచన చేస్తున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళు 36 రూమ్లో ఉన్నారు.
రా రాజశేఖర రెడ్డి తండ్రి గారు రాజారెడ్డి కూడా అప్పుడే ఆ సమయంలోనే వచ్చారు. వచ్చి ఆయనకు 37 రూమిచ్చారు. హ్మ్. ఆయన ఏమి మీరంతా కమలాపురం వాళ్ళు కొండాపురం వాళ్ళు అంతా ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఇట్లా దీని గురించి మాట్లాడుకుంటున్నాము. మూర్తికి చేయాలన్నా, లోక్దల్కి చేయాలన్నా, జనతా పార్టీ మూర్తికి చేయాలన్నా, లోక్దల్కి చేయాలన్నా అని మాట్లాడుతున్నాము. అంటే మేము కూడా జాయిన్ అవుతాము. అయితే రేపు ఉదయం వరకు మాకు టైం ఇవ్వండి. మా కుమారుడు హైదరాబాద్ మద్రాసులో ఉన్నాడు. కుమారునితో మాట్లాడినాక డిసైడ్ చేస్తాము. రేపు పొద్దున 9 గంటలకు దొరుకుతారని. ఏమంటే అప్పుడు మాదిరి సెల్ ఫోన్లు లేవు కదా. హ్మ్. లోకల్ కాల్ చేయాలా, 9 గంటలకైతే ఖచ్చితంగా దొరుకుతారని. మళ్ళీ 9 గంటలకు జార్జి రెడ్డి గారి ఇంట్లో సమావేశమై ఫోన్ చేసి మాట్లాడితే మేము చేస్తాము, అందరం కలిసే మూర్తి గారికే చేద్దామని నిర్ణయం చేసినారు. ఎందుకంటే ఒక సామాజిక వర్గము, జనతా పార్టీ, జగజ్జీవనం ప్రధానమంత్రిగా ఉండడము, ఎస్సీ ఓట్లు వస్తాయని రకరకాల అంచనాలతో అందరూ జనతా పార్టీకే చేశారు. ఏం రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా చేయాలని కాదు, కాకపోతే గట్టి పోటీ ఇస్తారు మూర్తి గారు అయితే అని. కడపలో ఆయనకు స్థానబలం ఉంది కాబట్టి ఆయన చేసుకుంటారు అని చెప్పి ఇదంతా గ్రూప్ తయారైంది, ఒక గ్రూప్గా. అదే కందులో రెడ్డికి ఒక గ్రూపు, ఈ గ్రూప్కు రాజశేఖర రెడ్డి నాయకునిగా పెట్టుకున్నాం. హ్మ్. అంటే మా ముగ్గురాల గనులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్నాయని వాళ్ళిద్దరూ జిల్లా పరిషత్కు ఏదో మాట్లాడుకున్నారు కాబట్టి అట్లా గ్రూప్ అయినారులేండి. అప్పుడు అందరూ మూర్తికి చేశాము. ఏదో మూర్తి గారు తక్కువ మెజార్టీతో ఓడిపోయినారు, కందులో రెడ్డి గెలిచినారు. ఆ గ్రూపే మళ్ళా 81లో అంజయ్య గారు సమితి ఎన్నికలు పెట్టారు, డైరెక్ట్ ఎన్నికలప్పుడు. ప్రజలే ఓట్లు వేయాలి. అంతకుముందు సర్పంచ్లు ఎన్నుకుంటారు వాళ్ళు, ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజలు ఓట్లు వేసినప్పుడు కమలాపురం విషయం వచ్చేసరికి ఇంకా అందరూ ఎవరున్నారు, నువ్వు నిలబడాల్సిందే అని సీతారామయ్య గారు కాంగ్రెస్ పార్టీ చేసినారు కదా, ఆయన కూడా కలిసినారు మా గ్రూప్లోనే. అందరూ కలిసి సమితికి మీరే నిలబడాలని ఒత్తిడి చేసినారు. ఇంకా నాకు తప్పని పరిస్థితుల్లో అప్పుడు సమితి ప్రెసిడెంట్కి నిలబడడం, నాకు ప్రత్యర్థిగా వెంకరెడ్డి గారు నిలబడినారు. నాకు 2 ఆకులు గుర్తు వచ్చింది, బాగా గుర్తు. నేను 10,000 మెజార్టీతో గెలిచినాను సమితికి. మంచి మెజారిటీ, 3 మండలాలే కదా, 10,000 అంటే మంచి మెజారిటీ రావడంతో నాకు ఆ ప్రాముఖ్యత వచ్చింది. సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఈ రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 84లో ఇది తెలుగు గంగకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు కడప జిల్లాకు నీళ్లు రాకుండా నేరుగా కుందులో వేసుకొని నెల్లూరు తీసిపోతారనే అనుమానాలు కడప జిల్లాలోనూ కర్నూలు జిల్లాలోనూ వచ్చినాయి. మన జిల్లాల్లో మనకు రావాల్సిన నీళ్ళు మనకు రాకుండా పోతున్నాయని చెప్పి అప్పుడు రమణారెడ్డి గారు రాయలసీమ విమోచన సమితిని పెట్టారు. ఇక్కడ స్థానికంగా కడపలో ఉండే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ, రాజగోపాల్ రెడ్డి గారు అని ఉండే మాసం రాజగోపాల్ రెడ్డి గారు, జనతా పార్టీ తరఫున ఎన్సీ వెంగిరెడ్డి గారు, ఈ మూర్తి గారు, వీళ్ళందరూ కలిసి మనం కూడా జిల్లాను బేస్ చేసుకొని ఒక ఉద్యమం మాదిరి చేస్తే తప్పేముంది, ఆయన ఏదో ప్రాంతం అంతా పెట్టుకున్నారు, మనం ఏదో జిల్లాలో చేసుకుందాము అని నేను అనుకున్నారు. సరే, ఆ అఖిలపక్షానికి నన్ను నాయకుడిగా పెట్టుకున్నారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో సమావేశమే అందరూ అఖిలపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీ అయితేనేమి, జనతా పార్టీ అయితేనేమి, అన్ని పార్టీల కలిసి వీటి నాయకుడిగా పెట్టుకున్నాక జిల్లాలో బంద్ పిలిపివ్వడము. ఆ బంద్ పిలిపించినప్పుడు కడప టౌన్ బంద్ పిలిపించినాం. బంద్లో పోలీసులు కాల్పు జరపడము, బాసా అనే వ్యక్తి మృతి చెందడంతో రాయలసీమ ఉద్యమం ఫ్లేరప్ అయింది. ఫ్లేరప్ అయినప్పుడు రమణారెడ్డి గారు 2 బ్యాచ్లు ఎందుకు, అందరం కలిసే చేసుకుందాము అని చెప్పి మమ్మల్ని పిలిస్తే పోయి మాట్లాడినాం. మాట్లాడి మాకేముంది 2 గ్రూపులుగా ఉండాలనేది ఏముంది, కలిసే చేద్దాంలే అన్నాం. తాడిపత్రిలో సమావేశం ఉంది, అక్కడ మాట్లాడుకుందామన్నారు. పోయినారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శివరామరెడ్డి గారు, లింగమూర్తి అని కాకులో, నేను, తర్వాత మాసిం రాజగోపాల్ రెడ్డి, ఎన్సీ వెంగిరెడ్డి గారు అందరం కలిసిపోయినాం. కలిసిపోయినప్పుడు ఉద్యమంలో ఉండే పాయింట్లు మీద ఎవరికి అభ్యంతరం ఏం లేదు, మంచిదే, సమస్య చేరాల్సిందే అని చెప్పినారు. తర్వాత నీవే నాయకుడు ఉండేదానికి మాకు అభ్యంతరం లేదని కమ్యూనిస్టులు ఒప్పుకున్నారు రమణారెడ్డి గారిని. కాకపోతే మీరు
ఆ, రాయలసీమ విమోచన సమితి అని పెట్టినారు. అది మీరు పెట్టుకున్న పేరు కాబట్టి మీ కింద మేము పనిచేయడం బాగుండదు కదా పార్టీగా. పేరు మార్చండి, మీరే అధ్యక్షులుగా ఉండండి, అందరం కలిసి పనిచేస్తామని వీళ్ళు కమ్యూనిస్టులు అభ్యంతరం చెప్పారు. దానికి ఆయన నేను విమోచన సమితి పేరు మారుతుందని చెప్పి విడిపోయినారు. మేము అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కలిసి అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సమావేశమై మనం జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టుకొని రాయలసీమ అంతా చేస్తామని అది ఉద్యమం చేయడము. అది 85లో నేను మళ్ళీ ఎమ్మెల్యే అయినాను. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ తరపునే ఉద్యమాలు ఎన్నో చేశాం. చేయడంతో ఆ ప్రాముఖ్యత వచ్చింది. తర్వాత 89లో మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు సామాజిక వర్గాన్ని ఆధారం చేసుకొని ఇవ్వలేకపోయినాను నాకు మంత్రి పదవి. మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చారు, హోంమంత్రి ఇచ్చారు. అక్కడి నుంచి విజయభాస్కర్ రెడ్డి టైంలో కూడా మంత్రిగా ఉన్నాను, హోంమంత్రిగా, ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉన్నాను. మళ్ళీ 94 ఎన్నికల్లో ఓడిపోవాల్సింది వచ్చింది. అప్పుడు రాజశేఖర్ నాకు వ్యతిరేకం చేశారు, ఒక వర్గంలోనే వ్యతిరేకం చేశారు, కాంగ్రెస్ పార్టీలోనూ ఒక వర్గంలోనే వ్యతిరేకం చేశారు. నేను భాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి దగ్గర చేరినారు, డిసిడెంట్గా ఉండలేదు అని చెప్పి ఆయనకు అసూయతో వ్యతిరేకం చేసి అప్పుడు మేము 96లో మేము వ్యతిరేకం చేసాం. ఆయన ఏదో 3-4 వేలతో గడ్డను పడినాడు. సరే మళ్ళీ 98 ఎలక్షన్లు వచ్చినాక అందరం ఒకటే పార్టీలో ఉన్నామని రాజీనామా 98లో కలిసి చేసినప్పుడు ఆయనకు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిచినాడు. మళ్ళీ 99లో అందరం కలిసే చేసుకున్నాము. 99లో అపోజిషన్ ఎలక్షన్లో ఉన్నాము. మళ్ళీ 2004లో ఇదే వచ్చింది. ఇక్కడ నేను అప్పుడు కాంగ్రెస్ లెజిస్లేటివ్ నాయకుడుగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు, నేను సెక్రటరీగా ఉన్నాను. ఏదో పంచాయతీ ఉన్నది, మామ అల్లుల సందు ఒక పంచాయతీ ఉన్నది. మామ తరపున రామచంద్రయ్య గారు ఉన్నాడు, నేను అల్లుడు నా తరపున నేనున్నాను. ఏం చేద్దామంటే అల్లుడిని అడుగుతాను. నేను అడిగితే సరే నా న్యాయం జరిగితే నేను పంచాయతీలో న్యాయం జరిగితే ఒప్పుకుంటానని అల్లుడు అన్నారు. సరేలే ఒప్పుకున్నాడు, మాట్లాడదాంలే అని చెప్పినారు. అంటే ఆయన వండుకొని ఇక్కడ హైదరాబాద్ అయితే బాగుండదులే, నేను తెలుగుదేశంలో ఉండాలి, నువ్వు కాంగ్రెస్లో ఉండవు, ఢిల్లీలో కూర్చొని మాట్లాడదాంలే అని అన్నారు. సరే ఢిల్లీకి వెళ్ళాము. ఢిల్లీకి వెళ్తే ఆమెను కూర్చొని ఆ పంచాయతీ ఏదో మాట్లాడినాము, సెటిల్ చేసినాం. చేసినప్పుడు TV9 ఛానల్ నాకు బాగా గుర్తు. మీరు సత్యనారాయణరావు అని PCC అధ్యక్షులు ఉండే, ఆయన్ని దింపేదానికి ప్రయత్నాలు చేస్తున్నారా ఢిల్లీకి వెళ్ళి? లేదు, ఏదో పర్సనల్ పని మీద వచ్చినానంటే. పర్సనల్ పని ఏమిటి అని అన్నాడు. ఈ పర్సనల్ పని మీకంటే చెప్తాము, పంచాయతీ విషయం చెప్పలేను కదా. చెప్పలేక నేను ఏదో అంటే అతనేమో స్లగ్గేమో సత్యనారాయణరావును దింపేదానికి ప్రయత్నాలు చేయని పోయినారు ఢిల్లీకి అని చెప్పి పెట్టి ఏదో రాస్తుంటారు కదా టీవీలో, మేము చెప్పేది ఒకటి వాళ్ళు రాసేది ఒకటి. దాంతో ఆమె సత్యనారాయణరావు పోయి కంప్లైంట్ చేశారు, చూడు నన్ను దించమని. కానీ వాస్తవానికైతే సత్యనారాయణరావును PCC అధ్యక్షులు చేసినప్పుడు భాస్కర్ రెడ్డి గారు చెప్తే మేమంతా వెళ్ళి సోనియా గాంధీకి రిప్రజెంట్ చేసి ఆయన PCC అధ్యక్షులు చేయమని చెప్పి చేయించినాం. చేయించిన వాళ్ళని తీసేయమని ఎందుకు పోతాం? ఆయనకైనా విచక్షణ ఉండాలి కదా. ఆ విచక్షణ లేకుండా పోయి ఏదో కంప్లైంట్ చేసినారు. ఈయన కూడా వచ్చిన తర్వాత ఎందుకు పోయినారు ఏమని నన్ను అడగచ్చు కదా, అడగకుండానే సెక్రటరీ పని నుంచి తీసేసినారు. తీసేసినాక కొంచెం మనస్తాపం చెంది నన్ను అడగాలి కదా, నేను జరిగింది ఒకటి చేసింది ఒకటి, నన్ను అడగకుండా చేసినారు అని చెప్పి నేను చాలామంది వచ్చి అడిగితే ఇదే చెప్పినాను. తప్పేనే మరి ఎందుకు చేసినారు, మాట్లాడింటే బాగుండే అని. ఇంకా 2004 అప్పుడు DL రవీంద్రారెడ్డి, ఆయన మైదుకూరు శాసనసభ్యులుగా ఉండి, శివరామకృష్ణ గారు ఆయన బద్దెల్లో ఉండి, అందరం కలిసి ఈయన ఇంతే ఇట్నే చేస్తుంటాడు, ఎందుకవ్వా మనం తెలుగుదేశంలో చేద్దాము అని వచ్చినారు. అంటే మనం నియోజకవర్గాల్లో మాట్లాడాలి కదా అని కడపకు పోయినాం, మాట్లాడుకొని సరే పలానా రోజు పోదామని చెప్పినాము. ఇక్కడ కలవడానికి వచ్చినాము. ఒకరోజు ముందు DL రవీంద్రారెడ్డి గారు వచ్చారు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినాడు.
ఇంక మేమిద్దరం అనుకున్నాం ఎందుకు మనము మన ఇద్దరమే పోదాంలే అని మేమిద్దరం తెలుగుదేశంలో పోయి చేరినాం, శివరామకృష్ణ గారు నేను. అప్పుడు ఆయన ఎంపీకి నిలబెట్టినారు. ఎంపీకి కష్టమండి గెలవలేము అని చెప్తే ఏదన్నా పొరపాటు అయితే నేను చూసుకుంటానులే అన్నాడు. సరే ఎంపీకి పెట్టమంటే పెట్టినాను, క్యాండిడేట్లు ఎవరు లేవు, నువ్వైతే సరిపోతుంది అని చెప్పి పెట్టినా ఓడిపోయినాక మళ్ళీ రాజ్యసభ కూడా ఇచ్చినారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. 2012 వరకు కూడా ఉన్నాను అక్కడే. నాకేం ఆ పార్టీ విడిపోవాలని కూడా లేదు, దూరం అవ్వాలని కూడా లేదు. నేను ఏదైనా పని ఉంటే పిలవండి వచ్చి చూసిపోతాంటానని చెప్పినా సరేలే అని ఆయన కూడా అన్నాడు. ఆయన తర్వాత నేను ఉన్నప్పుడు ఒక ఆయన మాసిమ రాజగోపాల్ రెడ్డిని రాయలసీమ ఉద్యమం, ఆయన కుమారుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నాడు. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో చేరాలని వచ్చి నన్ను అడిగినారు. అడిగితే నేను చేరనబ్బా, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పోయినా చెడ్డ పేరు ఉంది, మళ్ళా చేరితే చెడ్డ పేరు వస్తుంది, నేను చేరను అని చెప్పేసి నిర్ద్వందంగా చెప్పేసినాను. 2-3 మార్లు అడిగితే కూడా 2-3 మార్లు కూడా చెప్పినాను. చెప్పినాక ఒక రోజు ఆయన గుంటూరు నుంచి వస్తుంటే కనీసం బ్రేక్ఫాస్ట్కి రాలే, ఏం తప్పేం ఉండేది, బ్రేక్ఫాస్ట్ కన్నా రమ్మను చేరకపోతే అని అంటే బ్రేక్ఫాస్ట్ కని పోయినా. నిజంగానే వాస్తవంగా పోతే ఆమె బ్రేక్ఫాస్ట్లో అడిగినాడు. అంటే లేదులే నేను ఇప్పటికే పార్టీ మారినా బాగుండదు అంటే ఏదన్నా అవసరం పడితే పిలిపిస్తాను వచ్చి మాట్లాడి అటువంటిది ఏముందిలే వస్తానే మాట్లాడుతుంది. కానీ బయట ప్రెస్ని పిలిపించడము, నాకు కండువాలు కప్పడము, నాకు ఇష్టం లేకపోయినా నా అభిప్రాయం లేకపోయినా నన్ను వైఎస్ఆర్సీపీలో చేర్చినారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు పిలిచి అడిగింటే చెప్పింది నేను, ఇట్లా జరిగిందండి పొరపాటే, ఇట్లా పిలిస్తే పోయినాను బ్రేక్ఫాస్ట్ కానీ వాళ్ళు ఇట్లా చేసినారు, మరి ఏం చేస్తాను నేను చెప్పు, కాదని లేను కదా అని ఏదో చెప్పుకొని ఆయన సస్పెండ్ చేసినాడు. సస్పెండ్ చేసేసరికి ఇంకా నేను విధాయకం లేక అట్నే ఎందుకు రా అని వాళ్ళు సుబ్బారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా నాకు తెలిసిందే కదా, రోజు ఇంకా పార్టీ ఆఫీస్కి అట్నే పోతా ఉంటుంది. ఓ 3-4 సంవత్సరాలు పనిచేసినాక ఇంకా నాకు ఏదో ఆయన వచ్చా బయటకు వచ్చినాక ఏంటి అని నేను వచ్చేసినాను. అప్పటి నుంచి ఎక్కడా పోలేదు. సార్ మీరు అప్పటి పాలిటిక్స్ చూశారు, ఇప్పటి పాలిటిక్స్ కూడా చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా సార్? అప్పుడు పాలిటిక్స్ ఎలా ఉండేవి? అప్పుడు నైతిక విలువలు పాటించే వాళ్ళము. అంటే ప్రజల్లో ఏదన్నా చెడ్డ పేరు వచ్చిందనుకో భయపడేవాళ్ళం. ఈ పని చేస్తే చెడ్డ పేరు వస్తుందని భయపడేవాళ్ళము. నిబద్ధతగా ఉండేవాళ్ళము. ఏదో గ్రామాలు తిరగటము, గ్రామాల్లో వాళ్ళకు గ్రామస్తులకు పనులు అవసరం పడుతుంటాయి. అప్పుడంటే మంచినీళ్ళు బోర్లు లేవు, బోర్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇటువంటి సౌకర్యం, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, స్కూల్ బిల్డింగ్లు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, ఇటువంటి సౌకర్యాలు తక్కువ ఉన్నాయి అప్పటికి. అవన్నీ ఏదో అడుగుతుండేవాళ్ళు, చేసి పెడుతుండేవాళ్ళము. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడంటే మాకు ఎలక్షన్లో ఏదో కొంత చిన్న మొత్తంలో అయ్యేది, మేము కూడా నిబద్ధతగా పనిచేసేవాళ్ళము. చెడ్డ పేరు తెచ్చుకుంటే కనుక అప్రతిష్ట పాలవుతామని భయపడేవాళ్ళం, నైతికంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఏమైందంటే ఓట్లకు డబ్బు పంచేది విధానం వచ్చింది. డబ్బు మొన్న ఎలక్షన్లో అయితే 80% నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో 2,000 రూపాయలు పంచినారు. ఒక్కొక్క ఓటుకు 2,000 రూపాయలు. అంటే కూటమి అభ్యర్థులు పంచినారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పంచినారు. తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం ఓట్లు వేసుకున్నారు అనుకోండి, ఇద్దరి దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఎమ్మెల్యేలు కోట్లలో ఖర్చు అవుతుంది కాబట్టి వచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళు ప్రాకులాడడం మొదలుపెట్టినారు. అది తేడాలు అంతే, అంతకు మించి వేరేం లేదు. ప్రజలకు కూడా ప్రశ్నించే నైతిక హక్కు వాళ్ళు కోల్పోయినారు. అది తేడా ఉండేదంతా. ఓకే సార్, థ్యాంక్ యూ.